హలో గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున్న అయితే యాడికి బయలుదేరిపోయాను అనుకుంటున్నాను. బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాను. ఇక్కడ రాధే హోటల్ దగ్గర ఆగాము టీ కాఫీ కోసం. దారిలో పోయేటప్పుడు ఈ మంచు, నిజంగా క్లైమేట్ చాలా బాగుంది గైస్. ముల్బగల్లో ఆగి ముల్బగల్లో దోశ అయితే తిన్నాము. మసాలా దోశ. ఇది మసాలా దోశ. టేస్ట్ అయితే బాగుంటుంది ఈ హోటల్లో. ఇదైతే బాతు దోశ. ముల్బగల్ దోశకి ఆలు లెమన్ రైస్ పెట్టిస్తాడు. షాప్ పేరు వచ్చేసి తిరుపతి ముల్బగల్ దోశ. తర్వాత డైరెక్ట్గా బయలుదేరిపోయి జాలీవుడ్ ఐలాండ్కి అయితే వచ్చాము. ఇదంతా టికెట్ కౌంటరు. నాకైతే టికెట్ కౌంటర్ అంతా ఈరోజు ఆఫర్ ప్రకారంగా బై వన్ గెట్ వన్ ఫ్రీ. అందుకు 3000 అయితే కట్టాము. ఒకరికి 1500 కట్టేసింటే 3000 కట్టేసింటే బై వన్ గెట్ వన్ ఆఫర్ కాబట్టి ఇంకా 2 ఫ్రీగా వచ్చాయి. అలా ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవగానే అక్కడ అంబియన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ పెయింటింగ్స్, షూటింగ్వి చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ చుట్టుపక్కల మీరే చూడండి. పాండా, మన కుంఫు పాండా. ఇక్కడైతే లిచెస్ క్యాండీస్ అని చెప్పి క్యాండీ వరల్డ్ అనేది ఉంది. సరే అని చెప్పి లోపలికి అడుగు పెడితే పిల్లలు గేమ్స్ కనపడినాయి. ఏందబ్బా అని చూసి ఈ పక్క స్టోర్ ఉంది. స్టోర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ క్యాండీస్ అయితే ఉన్నాయి. క్యాండీస్, టెడ్డీ బేర్ లాంటి పిల్లలు ఆడుకునే చిన్న సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి గేమ్స్ ఆడుకునేదానికి కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి మీరే చూడండి. కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. అలా నడుచుకుంటూ కొంచెం ముందరికి అయితే వచ్చామా. ఇదైతే మాకు ఇచ్చిన ట్యాగ్స్. అప్పుడు చెప్పాను కదా, అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ట్రైబల్ మ్యూజియం కూడా చాలా బాగుంది చూడడానికి. మీకు మొత్తం వీడియో అనేది పెట్టాను. ట్రైబల్ చాలా అయితే ఉన్నాయి. ట్రైబల్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈ మ్యూజియంలో ఉన్నాయి. చాలా బాగుంది మ్యూజియం కూడా. ఇవన్నీ పాట్లో కనపడే డిఫరెంట్ పార్ట్స్. పైన కూడా రూఫ్ పైన అన్ని పార్ట్స్. ఇలా ఎగ్జిట్ అయితే అయిపోయాయి. మళ్ళీ నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే యూరోపియన్ స్ట్రీట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. వీటి లోపల కూడా గేమ్స్ అనేటివి ఉన్నాయి. అలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. గేమ్స్ అని ఆడాము. ఈ పెయింటింగ్స్, ఈ వాల్స్, ఫోటోషూట్స్ ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. మీకు ఫొటోస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. మీకు ట్యాగ్ అనేది ఇస్తారు ఫొటోస్ తీసుకున్నప్పుడు. ఎక్కడైనా కెమెరామ్యాన్స్ దగ్గర మీకు లాస్ట్లో తీసిస్తారు. అన్నీ ఈ దాంట్లోనే ఇంక్లూడెడ్లో ఉంటాయి. మనం తీసుకునే టికెట్లోనే. సపరేట్ కాస్ట్ అనేది ఏం లేదు. ఇది జగ్లీ, ట్రంపోలు, ఈ గేమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరుతామని రెడీ అయిపోయాము. వాళ్ళు ఇచ్చిన ఒక మ్యాప్ కూడా ఉంటుంది. ఆ మ్యాప్ చూసుకొని నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటే ఈ గ్లాస్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఈ అద్దాలలో గేమ్స్ ఆడుతూ చాలా అయితే ఎంజాయ్ చేసాము.
దీని తర్వాత అయితే టైటానిక్ అయితే బయలుదేరిపోయాము. టైటానిక్ ఇదంతా చాలా బాగుంది. టైటానిక్ కూడా మనకి డీటెయిల్గా అన్నీ చూపించారు. ఇది టైటానిక్ షిప్. లోపలికి అయితే వచ్చేసాము. అక్కడ టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది, ఏంది, ఎలా ఉండేది టైటానిక్ షిప్ అంతా అనేది మొత్తం చూపించారు. చూడండి మీరే. ఇక్కడైతే టైటానిక్ షిప్ ఎలా నీళ్ళల్లో మునిగిపోయింది, ఎలా నీళ్ళల్లో ఉందని చూపిస్తున్నారు. చూడండి, నిజంగా ఫీలింగ్ అయితే వస్తుంది నీళ్ళల్లో మునిగినట్టు. దీని తర్వాత అయితే జురాసిక్ ది లాస్ట్ వరల్డ్ దానిలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల స్టార్ట్ అయితే అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది చూడండి. మనం కూర్చుని ఈ కార్ట్ అయితే కొంచెం స్లోగా అయితే కదులుతుంది, కానీ బాగుంది చూడ్డానికైతే. ఎగ్జిట్ అయితే అవుతున్నాము. ఎగ్జిట్ అయిపోయాక లోపలికి మనం బండి ఆగగానే ఇప్పుడు ఇంకో చోటుకి అయితే పోవచ్చు. మ్యూజియంలోకి అయితే వెళ్ళొచ్చు. మ్యూజియం కూడా చాలా బాగుంది చూడడానికి.
దీని తర్వాత అయితే ఇప్పుడు మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాము. మ్యూజియం కూడా చాలా బాగుంది. జనాలు అయితే ఎక్కువ మంది అయితే లేరు, వస్తారు చూసుకొని ఒక్కొక్క ప్లేస్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఇదంతా డైనోసార్, ఇక్కడంతా చాలా బాగుంది. ఇక్కడ డైనోసార్స్ అన్ని బొమ్మల్లాగా పెట్టారు, ఇవి కూడా చాలా బాగున్నాయి. స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ పైకి వెళ్తాము. పైకి వెళ్తే మీకు ఒకటి రెండు పైన నుంచి వ్యూ అయితే కనపడతాయి. ఇవన్నీ డైనోసార్ నుంచి ఇప్పుడే బేబీ బయటకు వచ్చింది, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ చూస్తే ఎంతసేపటికి కూడా ఓపెన్ కాలేదని ఇక్కడే ఉంటే టైం వేస్ట్ అని మిగిలిన ప్లేసెస్ చూడడానికి అయితే బయలుదేరిపోయాము. బయటికి రాగానే ఇక్కడ గ్లో గార్డెన్ అయితే ఉందంటే అదైతే వెళ్ళిపోయాము. లంచ్ తర్వాత అక్కడ మీకే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ప్రొవైడింగ్ లంచ్ కానీ ఏమన్నా కానీ ఉంటాయి. మేము తీసుకుంది అయితే వెజ్ మీల్స్ అండ్ వెజిటేబుల్ బిర్యానీ కాంబో. బాగున్నాయి ఫుడ్ అయితే. స్వీట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇలా చాలా బాగున్నాయి. చుట్టుపక్కల గ్లో గార్డెన్ చాలా బాగుంది. గ్లో గార్డెన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. గ్లో గార్డెన్ కూడా అందంగా జస్ట్ వ్యూ అయితే చాలా బాగుంది గ్లో గార్డెన్లో. అలా అయితే బయలుదేరిపోయి నెక్స్ట్ ఈ ఇక్కడ ఉన్న ఈ ప్యాలెస్ని ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఈఫిల్ టవర్ కూడా ఉంది అని ఈ ఈఫిల్ టవర్ దగ్గరకు కూడా వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఇంకొక వీడియోకి ఇంకా అయితే వీడియో పెడతాను, ఇంకా చాలా ఉంది ఈ యొక్క ప్లేస్ గురించి. ఓకే, బాయ్ గైస్.